అందరికీ తెలుసు, మనందరి గ్రామ దేవత అయినటువంటి గంగమ్మ తల్లి జాతర మే 6 చాటింపుతో మొదలవుతోంది. సో దాదాపు 1000 సంవత్సరాలు పైగా చరిత్ర కలిగినటువంటి మన గంగమ్మ ఆలయం విశిష్టత ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు చేశాము గత ప్రభుత్వంలో. మన జాతరని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసి, అట్లాగే 2 సార్లు ముఖ్యమంత్రి హోదాలో గంగమ్మకు సారని ఇవ్వడం కూడా మనం అందరం చూసాం. సో ఎంతో మంది ప్రముఖులు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా రావడము, ప్రతి ఒక్కరం కూడా ఇన్వాల్వ్ అయ్యి జాతర వైభవాన్ని మరింత ప్రజల మధ్యలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఎక్కువగా సంవత్సరం పోను ఏంటంటే స్థానికేతరులు ఎక్కువగా రావడము, మన ఉరుకు పరుకుల జీవితాలలో ప్రతి ఒక్కరం కూడా ఈ జాతర వైభవాన్ని ఎక్కడ మన తర్వాత తరాలు దీన్ని ఎక్కడ కొనసాగించరేమో అనే ఒక ఉద్దేశంతో జాతరని, మన సాంప్రదాయాన్ని కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఎక్కడా లేనటువంటి జాతర 7 రోజులు వివిధ వేషాలు వేసుకొని అమ్మవారికి ముక్కులు చెల్లించుకోవడము, అట్లాగే పొంగళ్ళు పెట్టుకోవడం, ఈ ఆటలు పెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా తిరుపతి గంగమ్మ జాతరకే ప్రత్యేకత. ఆల్రెడీ మనందరికీ తెలుసు, తిరుపతి చుట్టూ ఉన్న గ్రామాల్లో ఆల్రెడీ జాతరలు స్టార్ట్ అయినాయి. సో ఇంకా రాబోయే జాతర మనదే కాబట్టి తిరుపతిలో. సో కార్పొరేషన్ తరఫున ఇవాళ కమిషనర్ శ్రీమతి మౌర్య ఐఏఎస్ గారు, అలాగే అందరం కూడా అంటే ఆఫీషియల్స్ అందరం కూడా ఇవాళ ఈవో గారితో ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరము మున్సిపల్ కార్పొరేషన్ జాతర టైంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఎందుకంటే తాగునీటి సప్లై కానీ, అట్లాగే కంటిన్యూస్ ట్యాంకర్స్ తో సప్లై చేయడం, అట్లాగే శానిటేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ వారం రోజుల కోసం సరిపడంత స్టాఫ్ శానిటేషన్ అవసరమైతే బయట నుంచి తెప్పించుకొని వాళ్ళకి షిఫ్ట్లు పెట్టి శానిటేషన్ కి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోవడం ప్రధాన బాధ్యత కార్పొరేషన్. సో ఇవాళ అట్లాగే టీటీడీని ఇన్వాల్వ్ చేస్తూ, తుడా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ జాతరని మరింత వైభవంగా ఈ సంవత్సరం జరుపుకునే విధంగా ప్రతి ఒక్కరూ కూడా, మనమందరం మన బాధ్యత, తిరుపతి ప్రజలకు కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఈ జాతరని సెలబ్రేట్ చేసుకొని గంగమ్మ ఆశీస్సులను పొందాలని మనసారా కోరుకుంటున్నాను.